హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో దాదాపుగా 3-4 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలనేటువంటివి కురిసాయన్నమాట. మీకందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాసులు కోలుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు అయ్యేటువంటివి ఎలా ఉన్నాయి? మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్నటువంటి రోజుల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా వర్షాలనేటువంటివి పడేందుకు ఛాన్సెస్ ఉందా? లేదా? అండ్ అలాగే బంగాళాఖాతంలో ఇంకేమైనా అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయా? లేదా? అనే వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. మీరు తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు గైస్. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే బంగాళాఖాతంలో రీసెంట్‌గా ఏర్పడినటువంటి తుఫాన్ ప్రభావంతో భారీగానే వర్షాలనేటువంటివి నమోదయ్యాయన్నమాట. ఈ తమిళనాడుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ జిల్లాలు అన్నిట్లో కూడా. ఓకేనా? సో, ఇక ప్రస్తుతానికి బంగాళాఖాతంలో వచ్చేసి ఒక అల్పపీడనం అనేటువంటిది కొనసాగుతోంది. సో, ఇది అతిపెద్ద అల్పపీడనం అయితే కాదు. సో, చిన్నదే అన్నమాట ఇది. దీని ఎఫెక్ట్ వల్ల మనకు వర్షాలేమన్నా ఉన్నాయా లేదా రానున్నటువంటి రోజుల్లో? ఈ రోజు నుంచి రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మనకు కదులుతూ ఆల్మోస్ట్ ఆల్ ఈ దిశగా వస్తే చెన్నైకి దగ్గరగా వస్తే ఖచ్చితంగా చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు. ఏవేవి ఉన్నాయి? తడ, సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, దాని తర్వాత కోటవాకాడు కావచ్చు, నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వెంకటాచలము, ఈ పొదలకూరు, కలువాయి, దాని తర్వాత పెంచలకోన, రాపూరు, నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేస్తే డకిలి, వెంకటగిరి కావచ్చు, శ్రీకాళహస్తి, తిరుపతి, ఏర్పేడు. ఓకేనా? ఈ విధంగా వీటన్నిటిలో పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. అది కూడా ఎక్కువ వర్షాలు కాదు. లైట్ రైన్ అయితే నమోదవుతుంది. పడితే చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలకి కొంచెం ఎక్కువగా పడొచ్చనమాట. ఇది ఈ దిశగా వస్తేనే. లేదు అనుకుంటే ఇది ఇలా వెళ్ళిపోతే వర్షాలు ఎటువంటివి రావన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇదే విధంగా మనకు కొనసాగుతుంది. రేపు కూడా వెదర్ అనేది ఇదే విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? మాక్సిమం పడితే చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో క్లైమేట్ అనేది చేంజ్ అయ్యి మబ్బులతో కప్పబడి చల్లదనంగా ఉండొచ్చు. లేదు అనుకుంటే చినుకులు కూడా పడేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చనమాట. ఈ విధంగా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అనేటివి. అండ్ అలాగే మనకు చాలా అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయండి ప్రస్తుతము. మన ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు ఈ సీజన్‌లోనే అత్యధిక ఈ యొక్క ఉష్ణోగ్రతలనేటువంటివి అత్యల్ప ఉష్ణోగ్రతలనేటువంటివి నమోదైనట్లు చెప్తూ ఉన్నారు. 3.2 డిగ్రీలు మేర మాత్రమే నమోదైందనమాట. ఎక్కడ మాడుగుల ఓకేనా? ఈ ప్రాంతాల సరిహద్దుల్లో. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అతి శీతల గాలులు వీస్తుండడంతో ప్రజలందరూ కూడా వణికిపోతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు చలి తీవ్రత అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉందండి. ఈ యొక్క ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవ్వడం వలన. మనకు నిన్నటి రోజున ఏపీలో అల్లూరి డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి మాడుగులలో అత్యల్పంగా 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు సమాచారం. ఈ సీజన్‌లోనే ఇదే రికార్డ్ అన్నమాట. ఓకేనా? డుమ్రిగూడలో 3.6, అరకులో 3.9, దాని తర్వాత ముచ్చంగిపుట్టలో 4.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అనేటువంటివి నమోదైనట్లు చెప్తూ ఉన్నారు. సో, అండ్ అలాగే తెలంగాణలో వచ్చేసి ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్‌లో గిన్నెదరిలో 5.4, కెరిమెరిలో 5.7, తిర్యానీలో మనకు 5.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినట్లు చెప్తున్నారు. ఎక్కువగా అత్యల్పంగా నమోదైంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ఆహ్, ఎక్కడ అల్లూరి డిస్ట్రిక్ట్‌లో మాత్రమే. మాడుగులలో. ఓకేనా? సో, కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎంత తక్కువగా నమోదవుతుందంటే ఉష్ణోగ్రతలు. సో, అంత ఎక్కువ మంచు అనేటువంటిదైతే చలి అనేది ఎక్కువగా ఉంటుంది. సో, మీరు కొంచెం జాగ్రత్తగా అయితే కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. మార్నింగ్ అప్పుడు, ఈవినింగ్ అప్పుడు ఎవరు కూడా అంతగా బయటైతే వెళ్ళొద్దు. ఎందుకంటే చలికే ఎక్కువగా అయితే వణికిపోతారు కాబట్టి. సీజన్ అనేటువంటిది అలా ఉంది. సో, కొంచెం మీ యొక్క హెల్త్ అనేటువంటిది జాగ్రత్తగా పెట్టుకోనండి. ఇక రానున్నటువంటి రోజుల్లో అల్పపీడనాలు ఏర్పడతాయా అంటే, సో, మనకు మాక్సిమం ఈ నెల 16, 17, 18 ఆ తారీఖుల్లో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ శాటిలైట్ ఇమేజ్‌లో. బంగాళాఖాతంలో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒకటి, దాని తర్వాత శ్రీలంక ప్రాంతాల మధ్యలో ఒకటి. 2 అయితే ఉన్నాయన్నమాట.
సో వీటి ప్రభావంతో ఆల్మోస్ట్ ఆల్ మనకు కురిస్తే ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సూళ్ళూరుపేట, తడ, నాయుడుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి డిస్టిక్, నెల్లూరు డిస్టిక్ అక్కడక్కడ నమోదవుతాయి. చెన్నై కూడా ఆల్మోస్ట్ ఆల్ రెయిన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు దగ్గరగా వస్తే. లేదు ఇది ఇలా వెళ్ళిపోతే అంత ఎఫెక్ట్ వర్షాలు పడవు. లైట్ రైన్ అయితే తప్పకుండా నమోదవుతుంది. ఇది అయినా సరే ఇట్లా వెళ్ళిపోతే అంత ఎఫెక్ట్ రైన్స్ అనేటువంటి నమోదవు. లైట్ రైన్ అయితే నమోదవుతుంది చెన్నై కానుకున్నటువంటి ప్రాంతాలకు కేవలం. ఇక రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలకు ఎక్కడ కూడా వర్షాలు అయ్యేటువంటివి ఉండవు. ఆఫ్టర్ 16, 17, 18 తర్వాత కూడా మనకు ఈ 2 రోజుల్లో కూడా ఎక్కడ కూడా వర్షాలు అయ్యేటువంటివి ఉండవు. ఈ ప్రాంతాలకు మాత్రం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ వర్షపాతం నమోదవుతుంది దీని ఎఫెక్ట్‌తో. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ప్రస్తుతానికొచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయండి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. ఇది 16, 17, 18 తారీఖులో పడితే ఆ 3 రోజుల్లోనే పడొచ్చు. ఇక్కడ అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటివి నమోదవుతాయి. లేదు అనుకుంటే క్లైమేటు మొత్తం కూడా మబ్బులతో కప్పబడి చల్లగా అయితే ఉండేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చండి. మీకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అనేటువంటి మన ఛానల్ నుంచి అయితే అందుతూనే ఉంటాయి. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.